వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. ఆల్రెడీ ఏంటో ఈ వ్లాగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ పాటికి థంబ్నెయిల్ చూసేసారు కాబట్టి. సో మేమందరం అయితే గణపతి హోమం చేపిస్తున్నాం. మార్నింగ్ 6 o'clock అయింది. సో మేమందరం 4కి అయితే లేసి హెడ్ బాత్ చేసి రెడీ అయ్యామన్నమాట. సో మేమందరం అంటే మా ఫ్యామిలీ మెంబర్స్. అసలైతే ఏం ప్రీ ప్లాన్ కాదు, సడన్గా మాకు మా మామయ్య చెప్పారు హోమం ఉంది అంటే. సో మేము వరంగల్ నుంచి అయితే కరీంనగర్కి వచ్చేసామన్నమాట హోమం కోసం. సో చూడాలి హోమం ఎలా అవుతుందో. ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యేలోపు నిమజ్జనం కూడా అయిపోతుందేమో, ఎందుకంటే ఈ గణపతి హోమం అనేది అయితే 8th day రోజు జరుగుతుంది. సో అందుకు కొంచెం ఎడిట్ అనేది లేట్ అవ్వచ్చు, బట్ ఐ విల్ ట్రై టు డూ ఫాస్ట్. సో ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు గణపతి పూజ చేస్తున్నారు. సో ఇక్కడైతే మా అత్తమ్మ ముగ్గేస్తున్నారు, అంటే హోమంకి మొత్తం రెడీ చేస్తున్నారు. పర్పుల్ డ్రెస్సే మా అత్తమ్మ. సో ఎందుకు మీకు డౌట్ రావచ్చు, మేమే మొత్తం హోమానికి కూడా మేమే రెడీ చేస్తున్నాం ఏంటని. సో ఎందుకంటే మా మామయ్య ఫ్రెండ్స్ ఇంకా వేరే మామయ్యలు అందరు కలిసి అయితే ఈ గణపతిని పెట్టారనమాట. అందుకు నేను ఫస్ట్ వీళ్ళందరూ ఇది మిక్స్ చేస్తుంటే ప్రసాదం ఏమో అనుకున్నా, కానీ అది దేనికో తర్వాత అర్థమైంది. సో ఇదంతా మొత్తం అనేది అయితే హోమంలో వేయడానికి. సో తర్వాత హోమం చేసేటప్పుడు అయితే చూసి ఓహో ఇది హోమం కోసమా అని అనుకున్నా నేను. జలతా తృణేనాథో గారుణ్యాదేవ్యా అసలు నిజంగా హోమం చేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఈ పీస్ఫుల్నెస్ అనేది ఎక్కడ దొరకదేమో, ఎక్కడ రాదేమో అనే ఫీల్ వచ్చుండే. గణపతి దగ్గర ఉన్నంతసేపు అసలు మైండ్లో అసలు ఏ థాట్స్ లేకుండే. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ పొగకి కళ్ళు మొత్తం వాటర్ వచ్చాయి. కానీ అయ్యగారు ఏం కాదు, కళ్ళకి మంచిదా పొగ అని చెప్పారు.
ప్రాప్తిరస్తు, వ్యాపారాభివృద్ధిరస్తు. వేమూరు రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తిరస్తు, వ్యాపారాభివృద్ధి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్నదానం చేశారు మా మామయ్య వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంకా మా మామయ్య వేరే మామయ్య వాళ్ళు కూడా. సో అందరు కలిసి అయితే అన్నదానం కూడా చేశారు. సో ఈవినింగ్ వచ్చేసి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఒక పెద్ద వినాయకుడు ఉండే. సో నేను మా అత్తమ్మ మమ్మీ అయితే అక్కడికి వెళ్ళాము. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే కాశీ నుంచి అయ్యగారులు వచ్చి ఇక్కడ కాశీ గంగ హారతి ఇస్తారంట. సో సేమ్ కాశీలో అయితే ఎలా హారతి ఇస్తారో అదే విధంగా ఇక్కడ కూడా వినాయకుడికి 9 రోజుల పాటు అట్లనే హారతి ఇస్తారంట. సో అదన్నమాట ఇక్కడ స్పెషల్. అసలు ఇలా హారతి ఇవ్వడం చూస్తుంటే అయితే అందులో నేను అసలు మిస్మరైజ్ అయిపోయా. అంత బాగా చేశారు. ఒక 1 hour పాటు రకరకాలు హారతులు ఇచ్చుకుంటూ రకరకాలుగా చేశారనమాట. చాలా బాగా అనిపించింది అసలు. సో ఈ వ్లాగ్ అయితే ఇదే అన్నమాట. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ వ్లాగ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ జర్నీ విత్ హాసిని. బాయ్ బాయ్.